ఇటీవల రాష్ట్రంలో జరిగిన 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు ఈ రోజు తెలంగాణ శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి ఎన్నికైన మల్కా కొమరయ్య, అంజిరెడ్డి చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావు హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. టీచర్లందరికీ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనము సాధించాలి. అది ఎప్పుడైతే క్యాన్వసింగ్లో వాళ్ళకు ప్రామిస్ చేసిన అన్ని ఇష్యూస్ను కూడా మన కౌన్సిల్లో లేవనెత్తుతాము. వాళ్ళకు పిఆర్సీ ఉంది, డిఏలు ఉన్నాయి, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, తర్వాత వివిధ టీచర్లకు వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కస్తూర్బా టీచర్లకు సపరేట్ ప్రాబ్లమ్స్, మోడల్ టీచర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్రాక్ట్ అయ్యే వరకు గవర్నమెంట్తో, ఉన్నత విద్యాశాఖ అధికారులతో కలిసి కొట్లాడి వాటిని సాధించే వరకు కొట్లాడతాము. హామీలు నెరవేర్చినంత వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో తీసుకుంటే 7,940 కోట్లు ఇవ్వాలి. విద్యార్థుల విషయంలో తీసుకుంటే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం, కాలేజీలు దీని మీద డిపెండ్ అయ్యి ఎవరైతే కాలేజీలు ఉన్నారో వాళ్ళకి అమౌంట్ రాకపోవడంతో కనీసం ఎవరైతే లెక్చర్స్ ఉన్నారో వాళ్ళకి పేమెంట్ ఇవ్వకపోవడం దారుణం. 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. దీంతో 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులు స్కాలర్షిప్ విషయంలో కూడా